హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు. పప్పు వండుకుంటున్నామండి. దాంట్లో కావాల్సినవి తోటకూర, పాలకూర, టమాటో, చింతపండు, ఆయిలు, పసుపు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, ఉప్పు, కారం, పసుపు, ఆయిలు, వాటరు, ఇవన్నీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. తయారు చేసే విధానం చూద్దాం. మనం పప్పుని మనము అర్ధగంట సేపు నానబెట్టుకోవాలండి. కుక్కర్లో కానీ గిన్నెలో కానీ నానబెట్టుకొని కుక్కర్లో పోసుకోవాలండి. అట్లా నానితేనే పప్పు మంచిగా దబ్బును ఉడికిద్దండి. నేనైతే ఎప్పుడు చెప్పేది అదేనండి, మళ్ళీ అదే చెప్తున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి. దాంట్లో కారం వేస్తున్నానండి, పచ్చిమిర్చి వేసుకుంటాం కదా, అందుకని ఒక స్పూన్ వేసాను. హాఫ్ స్పూను పసుపు వేసానండి. ఇప్పుడు టమాటాలు వేసుకుందామండి. టమాటాలు కట్ చేసుకొని అట్లా వేసుకోవాలి. పాలకూర, తోటకూర ఇవన్నీ వేసి కరివేపాకు వేసుకోవాలండి. దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకుంటే టేస్ట్ ఉంటుందండి. వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకొని ఒక 4 విజిల్లు అట్లా వచ్చిన దాకా కుక్కర్ పొయ్యి మీద పెట్టుకొని 4 విజిల్లు వచ్చాక బంద్ చేసుకోవాలండి. అయిపోయిందండి, విజిల్ అయిపోయినాయి. ఇప్పుడు పొయ్యి వెలిగించుకుందామండి. గిన్నె పెట్టుకుందాం, ఆయిల్ వేసుకుందాం. పప్పు కదండి, పెద్దగా ఆయిల్ ఏం పట్టదండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసానండి, చూపించలేదు. పచ్చిమిర్చి వేసాను. నా చెయ్యి అడ్డం వచ్చిందని అది కాన్ రాలేదు. ఉల్లిపాయలండి. పప్పులోకి ఉల్లిపాయలు ఎక్కువ, పచ్చిమిర్చి ఉంటేనే టేస్ట్ అండి. జీలకర్ర వేసుకుందామండి. ఇప్పుడు ఆవాలు బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు పప్పుని ఎరుపుకుందామండి. ఇప్పుడు ఎల్లిపాయ దంచేసుకుందామండి. ఎల్లిపాయ కూడా టేస్ట్ అండి. ఎల్లిపాయ ఉంటేనే బాగా టేస్ట్ అనిపించింది. అవన్నీ బాగా కలుపుకుందామండి. చింతపండు నానబెట్టుకొని ఉంచుకుందాం. ఆ చింతపండుని బాగా పిసకాలండి. ఎంత పిసికితే అంత పులుసు వచ్చింది కదండి, అది అందులో పోసుకోవాలండి. తొలకలు ఏమి రాకుండా. నేనే వీడియో తీసుకుంటా, నేనే చేసుకుంటా కాబట్టి కొంచెం వస్తూనే ఉంటాయండి, ఏమనుకోమాకండి. నాకు ఏ స్టాండ్లు ఏమి లేవండి. ఇప్పుడు ఇందాక సాల్ట్ వేసుకోలేదు కదండి, సాల్ట్ వేసుకుందామండి. స్పూన్నర వేసుకుందామండి. తాలింపులు వేసుకుందాం. ఇప్పుడు బాగా కలపండి. మళ్ళీ కడిగి కుక్కర్ కడిగేసి ఆ వాటర్ కూడా అందులో పోసుకుందామండి. ఒక చేత్తోని పట్టుకొని వంకర పోయి చూసారండి గిన్నె. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.